ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏపీలో 70,000 కోట్ల రూపాయల రైల్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. చిన్నపలకలూరు వద్ద 49 కోట్ల వ్యయంతో ఆర్ఓబీకి శంకుస్థాపన చేశారు. అమృత్ భారత కింద 73 రైల్వే స్టేషన్లు ఆధునికంగా తయారవుతున్నాయని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల కోసం 18 కోట్ల రూపాయల పెట్ స్కాన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి నీటిని అందించేలా రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు పెమ్మసాని. రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు సంవత్సరానికి 800 కోట్లు. ఈ రోజు ఈ సంవత్సరం బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల రైల్వే వర్క్స్. అంటే ఏమేమి వర్క్స్? 2 లేన్లు ఉండేటువంటివి ట్రిపులింగ్ 3 లేన్లు 4 లేన్లు అవుతా ఉన్నాయి. అవన్నీ మనకి రైలు పట్టాల మీదకి వెళ్తే తప్పించి కనపడవు. వందే భారత్ ట్రైన్లు, 73 స్టేషన్లు, అమృత్ భారత్ పథకం కింద అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా రైల్వే స్టేషన్లు ఈ రోజు తయారవుతా ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి. రేపు కంప్లీట్ అవబోతున్నటువంటి గుంటూరు స్టేషన్ గాని, తెనాలి రైల్వే స్టేషన్ గాని చూడండి, అద్భుతంగా తయారవుతా ఉన్నాయి. అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా అమరావతిలో 2,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ రోజు కూడా శాంక్షన్ అయింది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల అది ఆలస్యం అవుతుంది. రైతులు ఆ ప్రాంతంలో స్థలాలు ఇచ్చిన వెంటనే అది కూడా పట్టాలు ఎక్కుతుంది. ఈ విధంగా అంటే 10 రెట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉంది. అంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దూరదృష్టితో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వటం వల్లనే, దాని వల్లనే, నేను మంత్రి అవ్వటం వల్లనే